నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని అధికార ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయేమో, కాస్త ప్రపంచాలు చోటు చేసుకుంటున్నాయేమో అనిపిస్తోంది. ప్రధానంగా ఇండియాలో 3 భాగస్వాముల పక్షాలు ఉన్న ఎన్డీఏలో టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు ఆల్ ఈజ్ నాట్ వెల్ అని అనిపిస్తోంది. ఎందుకు అంటే ఇందుకు 3 కారణాలు ప్రధానంగా నాకు కనిపిస్తున్నాయి. మామూలుగానైతే గత 3 ఏళ్లకు పైగా గడిచిన కాలంలో 2024 అసెంబ్లీ ఎలక్షన్లప్పటి నుంచి, సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఒకే జట్టుగా, ఒకే మాటగా ఇలా ఎలక్షన్లు పోటీ చేసి ఆ తర్వాత కూడా ఇక్కడ రాష్ట్రంలోనూ పైన కేంద్రంలో కూడా అధికారాన్ని పంచుకుంటున్నాయో ఎంత సుహృద్భావంతో, పరస్పర మర్యాదతో తమ పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ అధికారులు కొనసాగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. కానీ రాష్ట్రంలో గత 10-15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా 3 విశేష పరిణామాలు ఈ అభిప్రాయానికి, ఈ అనుమానాలకి దారిస్తున్నాయి. అవేమిటి అంటే, ముందుగా చెప్పుకోవాల్సింది, మన రాష్ట్రంలో నుంచి ఉన్న రాజ్యసభ స్థానాలు 4 స్థానాలకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 ఒకటిని తమకు ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇటీవల చంద్రబాబును కలిసి కోరారు. అయితే మామూలుగానైతే ఇంతకుముందు పరిస్థితుల్లో అయితే చంద్రబాబు ఓకే అని ఉండేవారేమో, కానీ ఈసారి మాత్రం ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు నిర్ద్వంద్వంగా ఈ 4 సీట్లలో బీజేపీకి ఈసారి 1 సీటు కూడా ఇవ్వలేమంటూ ఖరాఖండిగా చెప్పేశారు మాధవ్కు. పైకి తమ పార్టీలో ఈ రాజ్యసభ సీటు కోసం తీవ్ర పోటీ ఉందని, అందువల్ల ఈసారి ఇవ్వలేమని, పరిస్థితి అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు మాధవ్కు చెప్పినప్పటికీ, అలా చెప్పినట్టు వార్తలు వచ్చినప్పటికీ కూడా వాస్తవం మాత్రం వేరేగా ఉందని, తెరవేనికి ఏదో జరిగింది, చంద్రబాబు నాయుడు ఇట్లా ఖాళీ అవ్వబోతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని బీజేపీకి ఇచ్చేందుకు తిరస్కరించాలని అనిపిస్తోంది. ఇది మొట్టమొదటిగా రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీల మధ్య పరిస్థితి కొద్దిగా స్ట్రెయిన్ అవుతుందేమో, వారి సంబంధాలు కొద్దిగా ఒడిదుడుకు లోనవుతున్నాయేమో అనిపించేందుకు ఆస్కారం ఇచ్చిన తొలి పరిణామం. ఇక ఆ తర్వాత గత వారం ప్రొఫెసర్ నాగేశ్వర్, సుప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు, గౌరవనీయుడు అని పేరొందిన ఈ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ ఒకటి పెను తుఫాను సృష్టించింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలను కూడా ఒకంత తీవ్రమైన ఆత్మరక్షణలోకి, ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల చేసిన ఒక రాజకీయ విశ్లేషణ. ఇంతకీ ఆయన దాంట్లో ఏమన్నారంటే, మనందరం చూసాం. కొన్ని రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రం చెందిన మరో మంత్రి, జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారని, ఆ సందర్భంగా వారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అమిత్ షాను కోరారని, అయితే దానికి అమిత్ షా తిరస్కరించి పైగా వారిద్దరికి ఒక సలహా ఇచ్చారని, వారితో కొన్ని మాటలు చెప్పారని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అది ఎంతటి పెను సంచలనం కలిగించిందో, దాన్ని తెలుగుదేశం, జనసేన ఎంతగా తూర్పాలు పట్టాయో, ఆ పార్టీలకు చెందిన సోషల్ మీడియా, అనుకూల మీడియాలు ఎంతగా దుమ్మెత్తిపోసాయో నాగేశ్వర్ను. ఆ తర్వాత వీటన్నిటికీ అనవసరం కూడా ఎందుకు అనుకున్నారో, ఈ ఒత్తిడికి తాళలేకో కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటూ మనం చూసాం. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఎంతసేపు తెలుగుదేశం, జనసేన ఆగ్రహం, అక్కసు ఇక వెళ్ళగాకే తప్ప బీజేపీ నేతలు పల్లెత్తు మాట్లాడలేదు. ఇది ఎలాంటి వ్యవహారంలో సాక్షాత్తు తామందరం ఎంతో అభిమానించి, ఆరాధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇట్లా అన్నారని, జనసేన నేతలతో అన్నారని నాగేశ్వర్ చెప్తే ఖండించినంత టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తప్పితే బీజేపీ నుంచి ఒక్క నేత కూడా, ఒక స్థాయి ఉన్న నేత ఎవరూ కూడా ఈ పరిణామాన్ని కానీ, నాగేశ్వర్ వ్యాఖ్యలు కానీ ఖండించలేదు. ఇది ఒక పెద్ద పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల నాగేశ్వర వ్యాఖ్యని తీవ్రంగా తప్పుపట్టారు. ఆ సందర్భంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన మరో అంశం ఏమిటంటే, బీజేపీ నేతలు రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యలను ఖండించలేదని, ఇది తనకు బాధ కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు. ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ నేతలు మాత్రం ఎవరు స్పందించలేదు, ఎవరు చలించలేదు కూడా. పైగా
బీజేపీ సిద్ధాంతకర్తల్లో ప్రముఖులైన మురళీధర్రావు, రామ్మాధవ్ వంటి వారు తమ అధికారిక ఖాతాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరకు మద్దతుగా పోస్టింగ్లు చేశారు. దీనికి నిజంగానే బీజేపీ జగన్ను మరీ పూర్తిగా దూరం చేసుకోవాలనుకోవట్లేదని, అందువల్లనే కేంద్రం చెప్పండి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వారు ఎవరు కూడా పలికే పరిస్థితి లేదు కాబట్టి వారెవరు మాట్లాడలేదని అనుకోవచ్చు. ఇక మూడవది అత్యంత ప్రధానమైనది అయిన ఒక పరిణామం తాజాగా చోటు చేసుకుంది. అదేమిటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ పెద్దలు, బీజేపీ బాస్ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్ని ఎలాగైనా సరే అణిచివేసేందుకు, దాన్ని ఒక జాతి విద్రోహ చర్యగా చూపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముమ్మరంగా అవుతున్న వేళ తెలుగుదేశం పార్టీ అందుకు పూర్తి భిన్నమైన స్టాండ్ తీసుకుని కాక్రోచ్ జనతా పార్టీని సమర్థించటం. కాక్రోచ్ జనతా పార్టీని అభిజిత్ దిప్కే అనే వ్యక్తి స్థాపించినప్పుడు, అనే యువకుడు స్థాపించినప్పుడు దానికి కేవలం కొద్ది రోజుల్లోనే బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా కంటే ఎక్కువ మంది, అంటే 2,30,00,000 మంది ఫాలోవర్స్ చేరటం, దీనికి ప్రపంచవ్యాప్తంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ ఆన్లైన్ మూవ్మెంట్ చర్చనీయాంశం అవటం మనం చూసాం. ఆ వెంటనే మేల్కొన్న కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఒక జాతి విద్రోహ చర్యగా, దేశ హితం, దేశ ప్రయోజనాల పట్లని కొద్దిమంది స్వార్థస్తత్తులు, కొన్ని అపోజిషన్ పార్టీలు కలిపి చేసిన పన్నాగంగా అభివర్ణిస్తూ దాన్ని తొంగలోనే తొక్కేసేందుకు ప్రయత్నించడం మనందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఈ తరుణంలో దానికి కీలక భాగస్వామి అయిన టీడీపీ ఇప్పుడు దానికి పూర్తి ఏమాత్రం రుచించని వ్యాఖ్యానం చేయటం, కాక్రోచ్ జనతా పార్టీని పరోక్షంగా సమర్థించటం బీజేపీ పేదలకు ఖచ్చితంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకీ టీడీపీ ఏమందంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్న ఆదరణను యువతలు నెలకొన్న తీవ్ర అసంతృప్తికి, నైరాశ్యానికి నిదర్శనంగా చూడాలని, దాన్ని తగ్గించేందుకు యువతకు సరైన దిశానిర్దేశం చేసేందుకు వారి ఉన్నతికి దారితీసే చర్యలు తీసుకోవాలి తప్పితే కాక్రోచ్ జనతా పార్టీని గుడ్డిగా దేశించడం తగదన్నట్టుగా టీడీపీ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఇట్లాంటి ఏదైనా విషయాల్లో కనుక తమతో విభేదించే వారికి, నిరసన తెలిపే వారికి వీటన్నిటిని కూడా జాతి ద్రోహంగా, వారిని జాతి విద్రోహులుగా పరిగణించడం కూడా తగదని కూడా పరోక్షంగా బీజేపీ చోట్లంటించింది.